హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. నా పేరు హేమంత్. విజార్డ్గా నన్ను మీరు ప్రసాద్ ఎక్కిన తెలుగు ఛానల్లో చూసే ఉంటారు. అన్న ఎక్కడరా, అసలు ఏం చేస్తున్నావు ఈ ఛానల్లో నువ్వు అని ఇప్పుడు చాలా మంది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తూ ఉంటారు. మీరందరికీ తెలుసు, మన ఆటో ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాం. మెయిన్ వీడియోస్ వరకు అన్న కార్ వీడియోస్ అదేమి కవర్ చేస్తున్నారు, కానీ ఇవి బైక్ రివ్యూస్ చేయట్లేదని చాలా మంది కామెంట్స్ చేయడం. యాక్చువల్గా నేను మన ఆటో ఛానల్కి కార్స్, బైక్స్ మనం ఏం చేయాలి అంటే ఏమేమి రివ్యూస్ చేయాలి అనేది మెయిల్స్ దగ్గర నుంచి షోరూమ్ వాళ్ళతో కూడా నేను కాంటాక్ట్లో ఉంటాను. నేనే అరేంజ్ చేస్తుంటాను అనమాట మన ఆటో ఛానల్కి. సో మన దగ్గర గ్యాప్ అయితే బైక్స్కి ఉంది. ఆ గ్యాప్ని ఫిల్ చేద్దాం అనేసి నేను బైక్ రివ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. నాకు మీ సపోర్ట్ కావాలి. ఇప్పుడు చాలా మంది అనొచ్చు, వీడెంత పొట్టేజ్గా ఉన్నాడు, వీడు అసలే హైట్ తక్కువ ఉన్నాడు, వీడు బైక్ రివ్యూస్ చేయడం ఏందని ఇప్పుడు చాలామంది అనొచ్చు. ఇక హైట్ అంటారా, దేవుడిచ్చింది, మనం ఏం చేయలేం. ఇక పొట్ట అంటారా, అది మన చేతిలో ఉంది, మనం దాన్ని తగ్గించుకోవచ్చు. అందుకోసం నేను నా బాడీని ట్రైన్ చేస్తున్నాను. ఒక 6 monthsలో ఒక కొత్త విజార్డ్ని మీకు చూపిస్తాను. అలాగే మీరు ఏమన్నా కామెంట్ సెక్షన్లో నాకు ఏదైనా చెప్పాలనుకుంటే, కంటెంట్ పరంగా నేను ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. అలాగే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ మీ ముందుకి కొత్త వీడియోస్ తీసుకొస్తాను. ఇక మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం చేయబోయే బైక్ వచ్చేసి మన ఫాదర్ జనరేషన్ నుంచి మన జనరేషన్ వరకు చాలా మందికి డ్రీమ్ బైక్ ఇది. ఇంకా చెప్పాలంటే మన ఫాదర్ జనరేషన్లో దీని ఒక రాయల్టీకి సింబల్గా కూడా భావించేటవాళ్ళు ఈ బైక్ ఉంటే. అదే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ సిరీస్. ఈ క్లాసిక్ సిరీస్లో ఇప్పటి వరకు మనం 300, 350 సెగ్మెంట్లో చూసాం, 500cc సెగ్మెంట్లో చూసాం. ఇప్పుడు కొత్తగా 650 సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అనేది వచ్చింది. ఇదే కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650, ద బిగ్ బ్రదర్ ఆఫ్ 350cc. ఇది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650. ఈ బైక్ మనకు 4 వేరియంట్స్ లో వస్తుంది. ఒకటి వల్లం రెడ్ వేరియంట్, బ్లూ కలర్ లో ఒకటి వస్తుంది, టేల్ కలర్ లో వస్తుంది, బ్లాక్ క్రోమ్ ఫినిష్ లో ఒకటి వస్తుంది. మన దగ్గర ఉన్న ఈ వేరియంట్ వచ్చేసి వల్లం రెడ్ వేరియంట్. యాక్చువల్లీ ఈ వల్లం రెడ్ వేరియంట్ మనకు మోడర్న్ ఆస్పెక్ట్స్ తో రెట్రో డిజైన్ తో వస్తుంది అనమాట. ఇది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కావాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ కూడా అదర్ బైక్స్ ఉన్నట్టు ఉండదు, దీనిలో రిటర్న్ టెక్స్ట్ తో వస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ అనేది. ప్రైజెస్ చూసుకుంటే మన దగ్గర ఉన్న ఈ వల్లం రెడ్ వేరియంట్ మనకు 4 lakhs ఆన్ రోడ్ ప్రైస్ వస్తుంది. బ్లూ కలర్ వల్లం రెడ్ వేరియంట్ సేమ్ ప్రైస్ కి వస్తాయి 4 lakhs కి. టేల్ కలర్ మాత్రం మనకు 4.1 కి వస్తుంది. దీంట్లో హైయెస్ట్ బ్లాక్ క్రోమ్ ఫినిష్ తో వస్తుంది. ఆ వేరియంట్ వచ్చి మాత్రం మనకు 4.3, 4.2 అలా వస్తుంది. చేంజెస్ అయితే ఏం లేవు, కలర్స్ ఒకటే మాక్సిమం చేంజెస్. అండ్ దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫ్రంట్ మనకు హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ తో వస్తుంది. పైలట్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ఇచ్చాడు. టర్న్ ఇండికేటర్స్ కూడా మనకు ఎల్ఈడి ల్యాంప్స్ వచ్చాయి. ఇక ఫ్రంట్ మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చాడు. ఇది సోవా సస్పెన్షన్ ఇది. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్యూన్ షాక్ అబ్జర్వర్స్ తో వస్తుంది. 2 టైర్స్ మనకు స్పోక్ వీల్ తో వస్తున్నాయి. ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ సైజ్ వచ్చేసి 100/90 19-inch టైర్. అలాగే బ్యాక్ సైడ్ వచ్చి 140/70 18-inch టైర్. ఇది డిస్క్ బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్ 320mm డిస్క్ బ్రేక్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ తో వస్తుంది. బైబ్రేక్ కాలిపర్స్ తో వస్తుంది డిస్క్ బ్రేక్. కానీ ఇక్కడ బై బ్రాండ్ మెన్షన్ లేదు, రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జింగ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే రేడియేటర్ గ్రిల్ ఇచ్చాడు. ఇది 650cc ఇంజన్. దీనికి ఏంటంటే ఇది ఆయిల్ అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది. సో అందుకే మనకు రేడియేటర్ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇక సైడ్ ప్రొఫైల్ కి వస్తే ఇక్కడ క్లాసిక్ 650 ట్యూన్ అనే బ్యాడ్జింగ్ ఇచ్చారు. ఈ ఇంజన్ వచ్చేసి ఇన్లైన్ ట్విన్ సిలిండర్ ఇంజన్. ఇది 4-stroke ఇంజన్. ఈ ఇంజన్ గురించి చెప్పాలంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క ఫేవరెట్ ఇంజన్. ఇప్పుడు దాకా మనం చూసిన మనకు ఎంతో ఫేవరెట్ బైక్స్ అయినా కాంటినెంటల్ గానీ, ఇంటర్సెప్టర్ గానీ, అలాగే రీసెంట్ గా వచ్చిన సూపర్ మీటియోర్ 650 గానీ, అండ్ షార్ట్ గన్ గానీ అన్ని ఈ కైండ్ ఆఫ్ ఈ సిరీస్ ఇంజన్ తోనే వచ్చాయన్నమాట. అండ్ రిలయబిలిటీ కూడా మంచి రిలయబుల్ ఇంజన్ ఇది. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ట్విన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ తో వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ చూసుకుంటే 14.8 liters కెపాసిటీ దీనిది. ఇక్కడ E20 బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది. ఇది BS6 phase 2 మీద బిల్డ్ అయిన వెహికల్ అనమాట. సో E20 పెట్రోల్ సపోర్ట్ కూడా ఉంటుంది దీనికి. ఇక ఫ్రంట్ సైడ్ విషయానికి వస్తే మనకి ఇది సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. ఇది ఇక్కడ చూడండి, రెట్రో అనలాగ్ మీటర్ ఉంది. మనకు ఎక్కువ క్లాసిక్ బైక్స్ అనగానే మనకు ఈ రెట్రో అనలాగ్ మీటర్ అనేది కామన్ గానే వస్తుంది. అండ్ ఇక్కడ
విత్ ట్రిపర్ నావిగేషన్ సిస్టమ్ తో వస్తుంది. దీనిలో మనం మన గూగుల్ మ్యాప్స్ ని 10x10 నావిగేషన్ సిస్టమ్ తో మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ట్యాంక్ ఇండికేటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంది. బేసిక్ క్లస్టర్ మనకు క్లాసిక్ సిరీస్ లో ఇంతవరకే వస్తుంది. ఇక బటన్స్ విషయానికి వస్తే రైట్ సైడ్ చూసుకుంటే ఇంజన్ ఇగ్నిషన్ స్విచ్ ఉంది, హజార్డ్ లైట్ స్విచ్ ఇచ్చాడు. ఇక లెఫ్ట్ సైడ్ బటన్స్ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ ఇచ్చాడు. ఇండికేటర్స్ బటన్ ఉంది, హారన్ ఉంది. ఇక్కడ ఒకసారి హారన్ సౌండ్ ఇందాము. ఈ రేర్ వ్యూ మిర్రర్స్ ఇవి బైక్ తో పాటు వచ్చిన మిర్రర్స్ అనమాట. రేర్ వ్యూ మిర్రర్స్ ఇవి. ఈ మిర్రర్స్ నాకు వద్దు అనుకుంటే బారన్ మిర్రర్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అది ఒక ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనమాట, మనం రాయల్ ఎన్ఫీల్డ్ లో దొరికేస్తాయి. ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్యాక్ సీట్ ని మనం రిమూవ్ చేసి సింగిల్ సీట్ గా కూడా వాడుకోవచ్చు, బాబర్ స్టైల్ గా మనం దీన్ని. అండ్ దీని సీట్ హైట్ డైమెన్షన్స్ విషయానికి వస్తే సీట్ హైట్ వచ్చేసి 800 mm ఉంటుంది. ఇక చూడగానే ఈ బైక్ మనకు చాలా పెద్దగా కనిపిస్తుంది. దీని వీల్ బేస్ వచ్చేసి 1.4 మీటర్, లెంత్ వచ్చేసి 2.3 మీటర్, విడ్త్ వచ్చేసి 892 mm. దీని కెబ్ వెయిట్ వచ్చేసి 243 kgs. అండ్ ఇంకా ఇంజన్ స్పెక్స్ గురించి మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బండి మీదకి రైడ్ చేయడానికి వచ్చాం. ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీని పవర్ వచ్చేసి 47 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ 52 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మైలేజ్ కూడా కొంచెం తక్కువే. వాడు క్లైమ్ చేసిన మైలేజ్ అయితే 22 క్లైమ్ చేసిండు. మనకు దాదాపు 15 to 18 దగ్గర రావచ్చు నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం. అయితే మనకు తెలియదు కదా, ఈ షార్ట్ రైడ్లో మనం ఏం చెప్పలేము. ఫస్ట్ నాకు చూసుకుంటే బండి ఒక మంచి ఫీల్ ఇస్తుంది, స్టెబిలిటీ ఆఫర్ చేస్తుంది, రోడ్డు మీద కాన్ఫిడెన్స్ ఉంది రైడ్ చేస్తున్నప్పుడు. ఇది యాక్చువల్లీ క్లాసిక్కి అన్నయ్య. ఇది క్లాసిక్కి స్టిరాయిడ్ చేస్తే ఎలా ఉంటుందో బండి అలా తయారైంది. మంచి హల్క్ని తయారు చేసినారు, వెయిట్ కూడా ఎక్కువ ఉంది. సో ఆబ్వియస్లీ మనకు కొద్దిగా స్టెబిలిటీ అనేది, రోడ్ గ్రిప్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈజీగా ఆరామ్సే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే స్టిఫర్ సైడ్ ఉంది, చిన్న చిన్న గతుకుల్లో కూడా ఈజీగా వెళ్ళొచ్చు. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 154 mm. కంపేర్ టు అదర్ రాయల్ ఎన్ఫీల్డ్స్ గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువే అని చెప్పుకోవాలి. రైడింగ్ పోస్చర్ మాత్రం అదిరిపోయింది గాయస్, నిజం చెప్తున్నా. 22-25 km రైడ్ చేశాను. 22-25 km లో కూడా నాకు అస్సలు అలసటే లేదు, ఏం లేదు, బ్యాక్ పెయిన్ అని ఏం లేదు. సింపుల్గా మనం ఆరామ్సే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దీనికి యాక్చువల్లీ నేను చూసింది అయితే స్వీట్ స్పాట్ చూడండి, 70 to 90 దీని స్వీట్ స్పాట్. ఆరామ్సే క్రూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, బండి ఎక్కడ వాబుల్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. చూడండి టార్క్, నేనైతే 130 దాకా డ్రైవ్ చేశాను. 130 మ్యాక్సిమం 130 దాకా డ్రైవ్ చేశాను. కొద్దిగా వాబుల్ అనేది స్టార్ట్ అయింది వచ్చి 120 నుంచి వాబుల్ స్టార్ట్ అవుతుంది. హ్యాండిల్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ వాబుల్ అవుతాయి. 110 నుంచే క్లాసిక్ 350 కూడా వాబుల్ అవుతూ ఉంటుంది. హై స్పీడ్స్లో మనకు హ్యాండిల్ అనేది షేక్ అవ్వడం కామన్ బైక్స్లో. సో దీంట్లో అయితే 120 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు 120 దాకా మీరు కొద్దిగా క్రూజ్ చేయొచ్చు. బట్ స్పీడ్ ఈజ్ నాట్ రికమెండెడ్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ట్రాఫిక్లో మనం రైడ్ చేస్తున్నాం. ట్రాఫిక్లో రైడింగ్ అయితే బాగానే ఉంది బైక్. బట్ మనం నేను ఇప్పుడు ఆన్ ద వేలో పోతున్నా కాబట్టి ప్రాబ్లం లేదు. వన్స్ ఒక డెడ్ ట్రాఫిక్, బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఆ టైప్లో ఉంటే మాత్రం కొద్దిగా హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది బండి. అందులో ఇది 650cc కాబట్టి హీట్ ఎక్కువ వస్తుంది ఇంజన్ నుంచి. సో ఫ్లోలో ఉంటే ప్రాబ్లం లేదు. బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే మాత్రం కొద్దిగా మనం హీట్ని ఫీల్ అవుతారు. అండ్ ఇది ఈజీగా మెనూవర్ చేయొచ్చు ట్రాఫిక్లో. చూడండి, కావాలంటే నేను ఈజీగా ఓవర్టేక్ చేస్తాను చాలా కాన్ఫిడెంట్గా. బ్రేకింగ్ కూడా చాలా బాగుంది, అది మాత్రం ఒప్పుకోవాలి. మనం ఎంత కంట్రోల్ ఉందంటే బండి మీద చాలా కంట్రోల్ ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఎంత స్పీడ్లో వెళ్దాం, మనం డ్యూయల్ ఛానల్ ABS ఉండడం వల్ల చాలా ఈజీగా మనకు బ్రేక్ పవర్ అయితే చాలా బాగుంది. బండి కూడా చాలా కంట్రోల్ ఉంది, స్టెబిలిటీ ఉంది. గేర్స్ కూడా అప్ షిఫ్ట్, డౌన్ షిఫ్ట్ కూడా చాలా స్మూత్గా అవుతుంది, మనకు తెలియని కూడా తెలియదు. నాకైతే బైక్ నచ్చింది. బట్ ట్రాఫిక్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. ట్రాఫిక్లో నేనైతే ఈ బండి దోలను. ఎక్కడైనా క్రూజ్ చేసుకోవాలి అని అంటే మాత్రమే నేను ఈ బండి ప్రిఫర్ చేస్తాను. హైట్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉంది. అటు ఇటు కొద్దిగా ఇంబ్యాలెన్స్ అయినా కూడా కిందకి వాలిందంటే మాత్రం మనం దీన్ని బేర్ చేయలేము. నేను కొద్దిగా అప్గ్రేడ్ అవ్వాలి, నాకు మంచి పికప్ కావాలి, మంచి టాక్ ఉండాలి, మంచి స్టెబిలిటీ ఆఫర్ చేయాలి. ఇవన్నీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ బండిని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ హీటింగ్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు షార్ట్లుగా వేసుకొచ్చారంటే మాత్రం తొడలు మసాలా వడలైతే చెప్తున్నా ముందుగానే. ఇది నా సైడ్ నుంచి చెప్పాలంటే, నా కంక్లూజన్ అయితే మాత్రం ఇదే.
ఇది ఫ్రెండ్స్ ఈ బైక్ విషయానికి వస్తే, ఈ బైక్ మనకు ప్రొవైడ్ చేసింది ఆర్కే రాయల్ ఇంజనీర్స్ ఉప్పల్ షోరూమ్ వాళ్ళు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమైనా కనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చాను, మీరు కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు ఫర్దర్గా మీకు ఏ విషయం కావాలన్నా చెప్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ చేసి మన ఆటోమొబైల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, మీ స్థానం నా మనసు.